వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో జనసేనకి తెలుగుదేశం 24 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టిన త్వరలో 24 అసెంబ్లీ స్థానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని దాని మీద అయితే ఇంకా స్పష్టత వచ్చిన పరిస్థితి లేదు. కేవలం 5 అసెంబ్లీ నియోజకవర్గాల మీద మాత్రమే జనసేన అధినేత అయితే క్లారిటీ ఇచ్చారు. మిగతా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు, ఏ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందనే దాని మీద అయితే సర్వత్రా అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇటు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లు మాకే ఇవ్వాలంటూ అటు ఆ నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జీలు కానీ వారి అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా అధికారికంగా కందులు దుర్గేష్ ఉన్నారు. ఆయన గతంలో 2007 కాంగ్రెస్ పార్టీలో అప్పట్లోనే ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి ఉంది. దాదాపు 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని చెప్పుకోవచ్చు. అలాంటి కందులు దుర్గేష్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు 43,000 ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. సో అలాంటి కందులు దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేస్తారన్న తరుణంలో అనూహ్యమైన రీతిలో అక్కడ గోరంట బుచ్చయ్య చౌదరి కూడా రేసులోకి వచ్చిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం నుంచి నేనే రేసులో ఉంటాను, నేనే పోటీ చేస్తాను, నేనే గెలుస్తానంటూ బుచ్చయ్య చౌదరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్సెస్ కందులు దుర్గేష్ గా అయితే రాజకీయం అయితే పూర్తిస్థాయిగా మారిపోయిన పరిస్థితి. మొత్తానికి 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ విధంగా ఇక్కడ పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి, అలాంటి బుచ్చయ్య చౌదరిని ఎందుకు బుజ్జగించే పరిస్థితి లేదు. అంత వయసు ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరికి ఒక పొలిట్ బ్యూరో మెంబర్ కానీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అయితే జనసేన పార్టీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి తరుణంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంకా ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే దాని మీద అయితే స్పష్టత అయితే వచ్చిన పరిస్థితి లేదు. మొత్తానికి కనుక చూస్తే 77 సంవత్సరాల గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పంతాన్ని నెగ్గించుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే అంత పరిస్థితుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే ఇన్ని సంవత్సరాలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయలేనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80 ఏళ్ల వృద్ధ వయసులో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటూ జన సైనికులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే కందుల దుర్గేష్ లాంటి డైనమిక్ లీడర్ కి కనీసం టికెట్ తెచ్చుకోలేని దుస్థితుల్లో జనసేన పార్టీ ఉంది అంటే మరి జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద అయితే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ రోజు రాజమండ్రి వ్యాప్తంగా కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా కందుల దుర్గేష్ అనుచరులు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూస్తే కందుల దుర్గేష్ కి కనుక టికెట్ ఇవ్వకపోతే గోదావరి జిల్లాలో జనసేన ఓటు బ్యాంక్ అయితే తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు లేవనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.